హాయ్ హలో నమస్తే. ఈరోజు ఇన్స్టెంట్గా అండ్ హెల్దీగా చేసుకునే ఒక ఎక్కడ ఉండలనేవి కూడా ఉండకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఇలాంటి ఎగ్ బీటర్ కానీ అలాంటిది ఏమైనా ఉంటే కనుక దాంతో మనం బాగా ఫైన్గా బీట్ చేసుకోవాలి. సో దట్ మనకి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఉండాలండి. ఎందుకంటే అవి వేగిన తర్వాత మనకి ఆ ఉండ అనేది హార్డ్గా ఉంటుందన్నమాట, తినడానికి అంత బాగోదు కదా. సో అలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు దాన్ని రెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లి చట్నీ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు దాకా పల్లీలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. పల్లీలు పొట్టు తీయకూడదు. చాలామంది ఏంటంటే ఇలా వేయించిన తర్వాత పొట్టు తీసి చట్నీ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్గా పొట్టు అయితే తీయకండి, ఫైబర్ అనేది అంతా దానిలోనే ఉంటుంది కదా. ఇప్పుడు అలా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అదే కడాయిని పెట్టుకొని నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మినప్పప్పు వేసుకుంటున్నాను. మినపప్పు వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇంకా 3 పచ్చిమిర్చి అంత ఘాట్ అయితే లేవు, సో నేను 3 తీసుకున్నాను. మీకు ఘాటైన పచ్చిమిర్చి ఉంది అని అంటే మాత్రం 2 తీసుకోండి. ఇప్పుడు ఈ పల్లీలు పచ్చిమిర్చి మిక్స్ ఏదైతే ఉందో మనం చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఇంతలో ఇలా గుంత పొంగనాల పాన్ ఉంటుంది కదండి, అలాంటి ప్యాన్ ఒకటి తీసుకొని 1 డ్రాప్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. సో ఇందాక కలుపుకున్న పిండిలో నేను ఉప్పు వేసి ఒకసారి పైనుంచి కింద వరకు బాగా కలుపుకొని నేను ఇలా పొంగనాల్లా వేసుకుంటున్నాను. సో ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, లేదంటే కలర్ వచ్చేస్తే కానీ లోపల దాకా మనకి కుక్ అవ్వదు కదా. సో ఇలా కుక్ చేసుకున్న వాటి మీద మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి మనం. సో ఇప్పుడు చూసారు కదా 5 మినిట్స్ తర్వాత మనకి ఎంత చక్కగా లోపల దాకా కుక్ అయిపోయిందో. సో ఇప్పుడు వీటిని మనం వేరే వైపుకి ఫ్లిప్ చేసుకోవాలండి. ఇలా అన్నీ ఫ్లిప్ చేసుకున్న తర్వాత మనం వీటిని 2 మినిట్స్ పాటు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండంతా కూడా ఇలా బ్యాచెస్ వైజ్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీ చట్నీ కోసం మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పల్లీలు ఇంకా పచ్చిమిర్చి మినపప్పు వెల్లుల్లి జీలకర్ర మిశ్రమాన్ని కూడా వేసి ఒకసారి వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే మనం చింతపండు ఉప్పు కూడా వేసి వాటర్ లేకుండా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను వాటర్ మిక్స్ చేసిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో చట్నీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చట్నీకి సీజనింగ్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇన్స్టెంట్గా హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి ఇది ఒక గ్రేట్ చాయిస్ కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.